హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఫ్రిడ్జ్తో స్టార్ట్ చేస్తాను ఒక చిన్న వీడియో. ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేసింది. ఒక చిన్న కిరాణా కొట్టు లాగా ఉంటుంది ఇది. అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టదగిన ఐటమ్స్ మాత్రమే ఇందులో స్టోర్ చేసుకుంటారు. అది దోశ పిండి రెడీమేడ్గా దొరుకుతుంది ఇక్కడ. బ్రెడ్, వెజిటబుల్స్, ఆ టమాటాలు చూడండి, ఒక్కొక్కటి 300 గ్రాములు ఉంటుంది. సో నేను ఇదే సర్ది ఆర్గనైజ్ చేసి మీకు చూపించట్లేదు, ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను. కింద వెజిటబుల్స్, ఇది పాల క్యాన్స్ పెట్టుకుంటారు ఈ సైడు, అది ఒక డోరు. ఇంకా చూసారు కదా, ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటారు. ఇకపోతే కింద డీప్ ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది. దీంట్లో ఇవి కొన్ని డీప్ పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకుంటారు. చూడండి, నేను మీకు నీట్గా చూపిస్తాను. ఇలా ఉంటుందన్నమాట. పాపం ఎందుకు వీళ్ళు ఇంత తెచ్చి పెట్టుకుంటారంటే, వీళ్ళకి షాప్స్ చాలా దూరంలో ఉంటాయి. ఇంకపోతే ఇది పక్కన ఒక టేబుల్ పైన ఇది ఒక కివీ ఫ్రూట్, ఇది మ్యాంగో ఫ్రూట్. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా. బ్రెడ్ అని, ఇండియా నుంచి వచ్చిన కొన్ని పౌడర్స్, బ్రింజాలు, ఇవన్నీ ఫుల్గా ఉంటాయండి తినే వస్తువులు. కానీ షుగర్ పేషెంట్స్ ఏమీ తాకడానికి లేదు. నాకు షుగర్ ఉంది కదా, మా అబ్బాయి అవేం తినడానికి లేదు, నీకు నేను చెప్పిన డైటే అని చెప్పి డైట్ మెయింటైన్ చేస్తున్నా అనమాట. ఇదేమో బార్ అనమాట, ఎనర్జీ బారు పిల్లలకి. ఇంకపోతే ఇంకొక పెద్ద ప్రొవిజన్ షాప్, అది లాక్ చేస్తున్నారు పిల్లకాయలు తీస్తారని. ఈ విధంగా ఓపెన్ చేసి తీయాలి. ఇది ఒక పెద్ద మార్ట్, వాల్ మార్ట్ లాగా అనమాట. అన్నీ ఉంటాయి. మీకు ఫలాంది ఉంది, ఫలాంది లేదు అనుకోవడానికే లేదు, అన్నీ ఉంటాయన్నమాట. చూసారు కదా, ఒక చిన్న ప్రొవిజన్ షాప్, వాల్మార్ట్ లాగా అనుకోండి. ప్రతి ఒక్క ఇవి సర్దాలంటే మినిమము, అవి నేను తెచ్చిన పౌడర్స్, రాగి మాల్ట్ పౌడర్ అని అట్లా చాలా తీసుకొచ్చాను. ఈ పక్క డోర్లో చూడండి, రెడీమేడ్ పౌడర్స్, ఆచి మసాలా, ఏ మసాలా, ఓ మసాలా అని అన్నీ ఈ డోర్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నారు. పాపం వీళ్ళకి సర్దుకునే టైం ఉండదు. ఇంకా ఇది చూడండి, ఇది స్టవ్ పైన రైట్ సైడు అందుబాటులో పెట్టుకుంటారు కొన్ని ఐటమ్స్. ఇది మాంక్ పౌడర్ అని, ఇది వచ్చిన 3 రోజులు నేను వాడాను, కానీ మా అబ్బాయి అది కూడా వద్దు అని చెప్పేశాడు. చూడండి, టీ పౌడరు, మాంక్ పౌడరు, ప్రోటీన్ పౌడరు, సాల్టు, షుగరు, జాగరి, హనీ, కాఫీ పొడి. సో ఇవన్నీ పెట్టుకుంటారు. నిజంగా మనమైతే ఒక సంవత్సరానికి సరిపడా వాడుకుంటామేమో. దాని కిందనే రైట్ సైజు చిన్న చిన్న ఐటమ్స్తో ఇవి పెట్టుకుంటారు. వీళ్ళు ఎక్కువ అవకాడో ఆయిల్ వాడతారు, మనలాగా రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వాడరు. కొంచెం కొంచెం ఇందులో తీసి పెట్టుకుంటారు. అది గార్లిక్ పౌడర్ అంట, అంటే తెల్లగడ్డ పొడి. చూడండి, ఇంగువ కూడా ఉంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది ఎగ్ బాయిలరు. ఇంకపోతే ఇది స్టవ్ అండి, మామూలుగా గ్యాస్ స్టవ్వే. ఇది క్యాప్స్ ఉన్నాయి చూసారా కదా. మా ఇంట్లో ఒక బుడ్డోడు ఉన్నాడు, వాడు తీసి జై 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 అని తిప్పేస్తాడని దీనికి సేఫ్టీ లాకర్ ఒకటి పెట్టేశారనమాట. నేను ఇవాళ కుక్కర్లో చేశాను, ఆ ఇన్స్టా పాట్ వద్దనుకొని దీంట్లో చేశాను అనమాట. చూడండి, ఎనర్జీ బార్ అంట. ఇంకొక దగ్గర అబ్బా ఏమి కావాలో అవి దొరుకుతాయండి తినడానికి, కానీ నేనైతే తినకూడదు ఈ రెడీమేడ్ చపాతీలు. ఇంకొక దగ్గర ఇంకొక ర్యాక్లో ఇవేదో పెట్టేస్తున్నారు, పేర్లు కూడా తెలియదు. ఇట్లా ఉంటుందండి. ఇది వచ్చేసి సెలీనియం హస్క్ అని, ఫైబర్ అనమాట. సెలీనియం హస్క్ అంటే ఫైబర్. ఇది ముందు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ ఫ్రిడ్జ్ అలాగే ఉంటుంది. ఇది కూడా నేను నెల్లూరు నుంచి తీసుకొచ్చాను. నేను ఉన్న రోజులు మీకు చిన్న చిన్న వీడియోలు పెట్టాను, చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకైతే ఇక్కడ పొద్దు పోవట్లేదు, వాకింగ్ పోతాము. ఇవన్నీ ఇంకేం చేయాలో తెలియక మీకు చిన్న వీడియో పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.